ప్రార్థన చేయన్నా ఉమ్, వినాయకుడు అన్నయ్య లేడంట అంటే ఆ, బెంగళూరులో చెప్ ఉన్నాడు నువ్వు చెప్పు. చెప్ చెప్పినాడు చెప్పు. సరే సరే. జై గురు. జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాగమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికాం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. జై గురు. చిదాకాశమున నిదానించి సచ్చిదానందునే చూడుమా సదా సదాత్మక పదార్థమెరిగియు సదా శాంతమును బొందుమా. తుది మొదలు లేనిదే విధియని మదంబులెనిమిది దృంచుమా. తుది మొదలు లేనిదే విధియని సుధీరసము చేగంచుమా. చిదాకాశమున నిదానించి సచ్చిదానందునే చూడుమా సదా సదాత్మక పదార్థమెరిగియు సదా శాంతమును పొందుమా. సనాతనం బగు అనాత్మ భ్రాంతిని వినాశమొందగా చేయుమా. అనారతంబును అనాత్మనేనని అనాయాసముగా చూడుమా. చిదాకాశమున నిదానించి సచ్చిదానందునే చూడుమా సదా సదాత్మక పదార్థమెరిగియు సదా శాంతమును పొందుమా. పరాకుమానియు దురాశ విడిచియు పరాత్పరుని మదిగాంతుమా. విరాట్టు తానని విరాగమున వర నిరాలంబమును గాంతుమా. చిదాకాశమున నిదానించి సచ్చిదానందునే చూడుమా సదా సదాత్మక పదార్థమెరిగియు సదా శాంతమును పొందుమా. ఇలా జలానల నిలాంబరంబల కలాపమైనది గాంతుమా. చలాచలంబులు విలాసగతమే విలామలాత్మని గాంతుమా. చిదాకాశమున నిదానించి సచ్చిదానందునే చూడుమా సదా సదాత్మక పదార్థమెరిగియు సదా శాంతమును పొందుమా. మనో నీలమన్నీల పురంబున ఫణీంద్ర శయను గాంతుమా. ధనీశనంబులు తృణీకరించి సునీలమందున చూడుమా. చిదాకాశమున నిదానించి సచ్చిదానందునే చూడుమా సదా సదాత్మక పదార్థమెరిగియు సదా శాంతమును బొందుమా.
ఇతి ఇతి వినుత మారుతి కవీంద్రుని ఇతిహాసమిటు గాంచుమా చితిలోన తనువతీతమని పరసతీమని నివరి ఇంచుమా చిదాకాశమున నిదానించి సచ్చిదానందుని చూడుమా సదా సదాత్మక పదార్థమెరిగి సదా శాంతమును బొందుమా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. జై గురు. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. జై గురు. గురు పరంపరంకు జై. కాబట్టి నిన్న మనం ముగించింది ఏంటంటే మహావాక్య సారాంశమైనటువంటి నేను బ్రహ్మమును సాక్షిగా ఉన్నటువంటి సృష్టికి కారణమైనటువంటి వస్తువునుగా నేనే ఉన్నా ప్రజ్ఞానము, ఆ ప్రజ్ఞానం చేత ఏ సర్వము సంకల్పించి కల్పించిందో ఆ కల్పించింది నేనే ఉన్నటువంటి బ్రహ్మముగా ఉన్నదే అని ఆ స్థితికి చేరిన తర్వాత అచలం ఎక్కడ మొదలవుతుందంటే ఇంకా నిరసన మహావాక్యం కూడా మహావాక్య నిరసనతో అచలం ప్రారంభమవుతుంది అన్నాడు నిన్న. మహావాక్య నిరసన చేత అచల బోధ ప్రారంభమవుతుందంటే ఇంక చిట్ట చివరి మెట్టు, ఇంకా అది దాటుకోవడం. ఆ దాటుకోవడం అంటే ఆ దాటుకున్న తర్వాత ఇంక దాంట్లో ఏమీ లేదు. ఆ వాక్య విచారణలో చేపట్టిన నేనే సాక్షిగా ఉన్నటువంటి బ్రహ్మముగా ఉన్నటువంటి ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి వాడు కూడా అక్కడ రద్దయిపోతాడు. ఇంకా లేని జగత్తు లేని కళలో నుంచి తోచి లేని కళలో నుంచి మేల్కొని మళ్ళా మేల్కోలేకపోయినట్టుగా ఆ గురువు మెలకువ చేత అక్కడ అవుతాడు. అక్కడ ఏం జరుగుతుంది? దృక్కు రహిత స్థితికి చేర్చాలి. తోచేటువంటి చూసే ద్రష్ట, చూడబడే దృశ్యము, దృక్కు లేవు, మూడు లేనటువంటి రహిత స్థితికి చేర్చాలి అక్కడ. అది పరాత్పరం, బయలు పరబయలు వ్యవహారం అంతా. అది అక్కడ దృక్రహితం దృష్టిరహితం కాదు. దృక్రహితము ఏకంగా దృక్కు దృశ్య ద్రష్ట మూడు చెబితే నేను పిండ బ్రహ్మాండాల మధ్యలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ దృక్దృశ్యము అనేటువంటివన్నీ మూడు ఈ పిండంలో బ్రహ్మాండంలో రెండిట్లోనూ ఉన్నటువంటివి ఉన్నాయి. ఇక్కడ ఒక కర్త ఉన్నాడు జీవుడుగా, వీడు దృష్టితో చూస్తున్నాడు, ఈయన కనపడే దృశ్య ప్రపంచంగా ఇది కనపడుతోంది. అక్కడ ఒక దృక్కు ద్రష్టగా దృశ్యం చూస్తున్నటువంటి ఈశ్వరుడి స్థాయిలో ఉన్నటువంటి బ్రహ్మాండాన్ని చూస్తున్నటువంటి వాడు అక్కడున్నాడు. ఈ పిండ బ్రహ్మాండం రెండిట్లో ఉండేటువంటి ఈ త్రిపుటి, అవి మధ్యలో ఉన్నటువంటి త్రిపుటికి సాక్షిగా ఉన్నటువంటి బ్రహ్మాండ సాక్షి అయినటువంటి వాడు ఉన్నాడు. ఎవరున్నారు అంటే ఇప్పుడు దాకా నువ్వు చెప్పినటువంటి నేనే మహావాక్య విచారణ ద్వారా బ్రహ్మాండకర్తనైనటువంటి దాని స్థితిలోకి పోయినా. నేను బ్రహ్మాండంలో బ్రహ్మాండ సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మగా ఉన్నాను. బ్రహ్మాండ సాక్షి అయిన వాడు ఉన్నాడు కదా అక్కడ, అది కూడా పోవాలి కదా. లేకపోతే ఆ బ్రహ్మాండ సాక్షి మళ్ళీ సృష్టికి కారణమైన సంకల్పం చేస్తాడు. ఆ సంకల్పం లేనటువంటి స్థితిలోకి పోవాలి. అంతే కదా. నీకు ఎక్స్ప్రెషన్ ఉండబట్టే కదా కిందికి వచ్చావు. ఆ ఎక్స్ప్రెషన్ పేరే సంకల్పం. ఆ సంకల్పం ఉండబట్టే అది వచ్చింది, సృష్టి వచ్చింది. దాంట్లో మళ్ళా సంకల్పం కలగబట్టి ప్రతిబింబ చైతన్యం కలిగి కిందికి దిగి వచ్చి నువ్వు జీవుడుగా అనేకత్వాన్ని పొందినటువంటి స్థితిలోకి వచ్చావు. కానీ ఆయన సాక్షిగా ఉన్నాడు కదా. ఆయనకేం శరీరం బ్రహ్మాండాధిపతిగా భావించిన సాక్షిగా ఉన్నాడు. ప్రత్యేక శరీరం ఏమి ధరించినటువంటి దాంట్లో నామరూపాత్మకమైన దాంట్లో దాన్ని గమనిస్తూ దాంతోనే చూస్తూ దానికి సాక్షిత్వ స్థితిలో ఉన్నాడు. ఆ సంకల్పానికి సాక్షిగా ఉన్నాడు. కాబట్టి నిర్వికల్పం సహజంగా ఉన్నాడు. సంకల్పానికి సాక్షిగా ఉన్నాడు. సంకల్పం చేసి ఇదంతా కల్పించిన తర్వాత దీనంతటిని గమనించే స్థితిలో
ఉన్నాడు. అది సహజ నిర్వికల్పం. ఏదైతేనేం కానీ అనంత విశ్వంలో నీకు సంకల్పం పనిచేస్తోంది కదా. అనంత విశ్వం కాటికి పోయినప్పటికీ అక్కడ బ్రహ్మాండ సాక్షిగా ఉన్నటువంటి బ్రహ్మమునకు సంకల్పం చేత సర్వము తోచింది. సర్వము తోచిన దాని నుంచి విరమించి సాక్షిగా ఉంటే సర్వమునకు సాక్షిగా ఉన్నాడు కానీ నిర్వికల్పంగా ఉన్నాడు. అప్పుడు ఏం సంకల్పము చేయలేదు. కానీ ఎప్పుడో ఒకసారి సంకల్పం కలిగితే సంకల్పం వచ్చేకి అవకాశం ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. అనంత విశ్వంలో సంకల్పం పనిచేస్తోంది కాబట్టి కాలగమనంలో హలో, ఏమన్నా వినపడలే చెప్పన్నా. నన్ను నిలబెట్టినండి. పూర్వమేవ నిరాళంబం ఆడలేదు కదమ్మా. పూర్వమేవ నిరాళంబం ఆడలేదు. అదే ఆడే నిలబెట్టాము. దానికి ప్రాతిపదిక మర్చిపోతారని కదా మామూలుగా ఏది వచ్చింది. నాకు అర్థం కాలేదు. ఆ ఇంగ్లీష్ అక్షరాలన్నీ ఉంటాయి. అవునన్నా, ఇదంతా చెప్పినదే. పూర్వమేవ నిరాళంబం అవును, కరెక్టే. అగ్నేయం నిర్గుణం తదా అని నిలబెట్టినాము నిన్న. అది కరెక్టేనన్నా, వస్తాను దాటికేను. ఒక 5 నిమిషాల్లో ఆ, అటుకి పోతుంది. ఇదంతా మళ్ళా చదవట్లే కదా నేను. పైన అన్ని ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి. నువ్వు కింద చెప్తానో పైన చెప్తానో నాకు అర్థం కాలేదు. దానికి పొరపాటు దాని అవతలదే చెప్తాను. అనుకుంటా. అది మాట మీరు చెప్పు వస్తానులే. ఓ నిమిషమే, 2 నిమిషాల్లో వచ్చేస్తుంది అటుకి. నువ్వేందు మాట్లాడేది అనుకోలే. మళ్ళా రికార్డింగ్ లో కూడా అస్పష్టంగానే ఉంటుంది. ఆ కాబట్టి చేయడానికి కాలగమనంలో నుంచి కాలాతీతమైనటువంటి స్థితిలోకి రావాలి అనంత విశ్వంలో నుంచి అని చెప్పాలి అంటే మూడింటిని, ఆ త్రిపుడిని అధిగమించి సంకల్పాన్ని, శూన్యాన్ని, కాలాన్ని. దానికంటే ముందున్న చదువుతాను లేనా, 1 నిమిషం ఊరికే ఉంది. లేదులేనా, గుర్తుంది ముందు చెప్పినటువంటి స్థితిలో నుంచి అది మనం దాటుకునేటువంటి స్థితిలో అచల స్థితిలోకి వచ్చినాము కాబట్టి ఆ స్థితిలోది మళ్ళా రెండోసారి చెప్తున్నాం నేను అడిది. అందుకు కాబట్టి అధిగమించాలి సంకల్పాన్ని, శూన్యాన్ని, కాలాన్ని, మూడింటిని అధిగమించాలి. మూడింటిని అధిగమించే దృశ్యరహితం అయిపోతావు. కాబట్టి ఈ మూడింటిని చేయడానికే దేశకుడు కావాలి అన్నారు. దేశకుడు ఎటువంటి దేశకుడు అంటే ఆల్రెడీ తాను అశరీరుడైనటువంటి అచల స్థితిని భావనలో పొందినటువంటి అశరీరుడైనటువంటి వారైతే ఆ మొట్టమొదట బయలుని చూపిస్తారు. ఆ బయలులో ఇవి లేవు. బయలులో సంకల్పం లేదు, బయలులో శూన్యము లేదు, బయలులో కాలము లేదు. ఇవన్నీ కూడా కల్పితమైనటువంటి దాంట్లోనే ఉన్నాయి తప్ప ఆ కళను ఏది కానటువంటి, ఏది రానటువంటి దాంట్లో ఇది లేదు. ఏ నిర్ణయము చేయదు అది. కాబట్టి ఆ బయలు నిర్ణయం చేస్తాడు. అసలు నువ్వు లేకుండా పోతావంటే చివరి దాంట్లో ఏముందంటే నీ ఎగ్జిస్టెన్స్ అంటే నీ యొక్క ఉనికే లేదు. కాబట్టి బ్రహ్మణో వ్యక్తాన వ్యక్తో మహత్తు, ఈ మూడింట్లో కూడా నిజానికి నీ యొక్క ఉనికే లేదు అక్కడ. నీ ఎగ్జిస్టెన్స్ను పోగొట్టే ప్రయత్నం అది. అంటే నీ ఉనికినే పోగొట్టే ప్రయత్నం అక్కడ. కాబట్టి బ్రహ్మాండం అంతా కూడా ఎక్స్ప్రెషనే. అంటే ప్రకటించినటువంటి సంకల్పమే బ్రహ్మాండం. సంకల్పం చేయబడినటువంటిదే బ్రహ్మాండం. పిండాండం మొత్తం అంతా ఏంది అంటే అనుభవము ఏదైతే పొందావో ఆ అనుభవంలో నీలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, అది కిందికి దిగొస్తే ఎక్స్పీరియన్స్ అంతా ఇది. కిందికి దిగి వచ్చినటువంటి అనుభవాన్ని పొందుతున్నాడు. బ్రహ్మాండ సాక్షి అయినటువంటి వాడు ప్రతిబింబంగా మారి తాను జీవుడుగా కూడా అనేకత్వాన్ని పొందాడు ఆ బ్రహ్మాండ సాక్షి. కాబట్టి ఇదంతటినీ ఈ కింద నేను చెప్పిన దానికి ఎందుకు చెప్పారంటే ఈ అంతటినీ విచారించిన తర్వాత నీవేమిటి అంటే దేర్ ఈజ్ నో మ్యాటర్ అట్ ఆల్, మ్యాటరే లేదు. కానీ నీకు మ్యాటర్ ఉంటేనే కదా మ్యాటరే లేదు అనేది తెలిసేది కూడా.
నీకు ఏది తెలుసుకుంటుందో, ఏ తెలివి తెలుసుకుంటుందో ఆ తెలివి చేతనే కదా వీటన్నిటిని నిరసించినటువంటి స్థితిలోకి పోయినావు. అచలంలో ఏమైంది? ఇదంతా కూడా కేవలం ఒక బ్రహ్మాండ సంకల్పం అనే దాంతో కలిగింది. ఈ కలగడానికి ముందున్నటువంటి స్థితిలోకి ఈ మహావాక్యాలతో సహా అన్నిటిని నిరసన చేసిన తర్వాత ఏదైతే ఉన్నదో అదే ఉన్నది. అక్కడ ఏం మ్యాటర్ లేదు. దెర్ ఈజ్ నో మ్యాటర్. విశ్వం దాటితే అవతల ఉన్నటువంటి దాంట్లో ఏ మ్యాటరు లేదు, ఏ ఎక్స్పీరియన్సు లేదు, ఏ ఎక్స్ప్రెషను లేదు, అంటే ఏ సంకల్పము లేదు, ఏ అనుభవము లేదు, ఏది ఉంది అనేది లేదు, ఆ ఉంది అనేటువంటి ప్రజ్ఞ కూడా లేదు, అది కూడా దాటినటువంటిది. కానీ ఈ మ్యాటర్ అర్థం కావాలంటే ఏ మ్యాటరు లేదు, ఏ విషయము లేదనేది అర్థం కావాలి అంటే ఆ అర్థమయ్యే మ్యాటర్ నీలో ఉంది కదా. కాబట్టి ఆ అర్థమయ్యే తెలివి, ఏ తెలివి ఏ ఎరుకైతే లేదని చెప్తున్నావో ఆ ఎరుకతోనే ఆ ఎరుకను గురించినంతా తెలుసుకున్నావు. తెలుసుకున్న తర్వాత ఆ ఎరుక కూడా లేదు, ఆ తెలిసిన తెలివి కూడా లేదు అనేటువంటి దానికి రావడానికి ఆ మ్యాటరే కదా పనిముట్టు. ఆ పనిముట్టుతోనే ఆ పనిముట్టుతో అంతా తెలుసుకున్నావు. తర్వాత పనిముట్టు పని లేదు. ఇంకా పనిముట్టు లేనటువంటి దాంతో నీ గమ్యం ఏంది అంటే ఆ మ్యాటర్ని తెలుసుకోవడం కాదు. నీ గమ్యం వాటి తిప్పేస్తే ఏమైందంటే తాను కదలని స్థితిలో ఏదైతే ఉందో ఆ కదలని స్థితిలోకి పోయినావు. కదలని స్థితిలోకి పోయిన తర్వాత ఇంకా మ్యాటర్ కూడా తెలుసుకున్న మ్యాటర్ కూడా లేదు. తెలుసుకున్న మ్యాటర్ కూడా కదలిక వల్ల కలిగినటువంటి ఎరుకతో నుంచి తెలుసుకున్నావు. కాబట్టి ఆ మ్యాటర్ కూడా నీ గమ్యం అది కాదు. స్థానం కదలదైంది. నకార ప్రత్యయాలన్నీ ఇంతకాలం అంతా నకార ప్రత్యయాలు చెప్పారు కదా. ప్రత్యయం అంటే తెలుగులో వాడేటువంటి అర్థవంతమైన పదానికి ఆఖరిగా వచ్చే అక్షరమే నకారం. ఇది ప్రత్యయం. అటువంటి డూమూవులు అనే ప్రత్యయాలు ఉన్నాయి. అట్లా ప్రత్యయంలో నకార ప్రత్యయం అనేది ప్రతి దానికి చేర్చావు. ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు అని చెప్పడానికి ఆ నకార ప్రత్యయం వాడావు. ఇంకా అదంతా లేకుండా అయిన తర్వాత ఏమిటి? ఏమీ లేదు. అదంతా లేకుండా ఉన్నటువంటి దాన్ని తెలిసిన తర్వాత ఏమైందంటే పూర్వమేవ నిరాలంబం. పూర్వం ఏమీ లేదు, తూర్పున కూడా ఏమీ లేదు. ఆగ్నేయంచ నిర్గుణం తత. ఆగ్నేయంలో ఏమీ లేవు, నిర్గుణం, గుణాలు లేవు. ఇదేమో ఆలంబన లేదు. పూర్వమేవ నిరాలంబం అంటే ఏ ఆలంబన లేదు. ఈ జగత్తుకు సృష్టికి అవకాశం ఇచ్చినటువంటి ఆవరణ అనేది కూడా లేదు. ఆలంబం అంటే దానికి ఆధారమైనటువంటి ఇప్పుడు శూన్యంగా ఉన్నటువంటి ఆకాశం అనే దాంట్లో అనేకత్వంగా ఏర్పడిన మొత్తం బ్రహ్మాండం ఏర్పడడానికి ఆవరణగా ఉంది. ఆ ఆలంబం ఏమీ లేదు పూర్వం. పూర్వం అంటే ఎప్పుడు? నువ్వు ఇంకా అచలం కాటికి పోయిన తర్వాత ఏమీ లేదు. ఏ పూర్వం ఎప్పుడైతే ఈ జగత్తుగా ఉన్నదంతా నువ్వు విచారణ చేశావో, ఇప్పుడు దాకా విచారణ చేసి ఇదంతా ఉన్నదని, ఇది బ్రహ్మాండ పిండాండ విచారణ నువ్వు కనుక కనుక్కొని దాని సాంఖ్యంలో తెలుసుకున్న తర్వాత ఇక్కడ తూర్పు దిశ అని ఏమన్నా తూర్పు తూర్పు దిశ అని తెలుసు. తూర్పు దిశ అనేటువంటి కాడ మొదలుపెట్టాడు. అన్ని దిశల్లోనే ఏమీ లేదు, పైన కింద ఏమీ లేదు బ్రహ్మాండం అని చెప్పడానికి. అట్లా వాడచ్చు. పూర్వము అంటే అంతకుముందు పూర్వం ఏమీ లేదు. ఆ మొదట ఈ దిక్కులతో సహా అంతా ఏర్పడినటువంటి ఆవరణ దేంట్లో నుంచి వచ్చిందో అది కూడా లేదు, నిరావరణమైనటువంటిది అది. దిక్కులు వస్తాయి కాబట్టి ఇప్పుడు పూర్వం అంటే మనం తూర్పు వాడుకుంటే తూర్పుకే తీసుకోవాలా. దానికి సంబంధించిన ఆవరణే ముందు లేదు. ఆవరణ వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చినాయి. ఆవరణలో నిలబడితే ఆవరణకు చుట్టుపక్కల అన్ని దిక్కులు ఉన్నాయి. దిక్కులు మూలలు, పైకి ఉంది, మళ్ళీ కిందిది ఉంది. కాబట్టి పూర్వమేవ నిరాలంబం అంటే తూర్పున నీకు చుట్టూ ఉన్నటువంటి దాన్ని ముందు అన్ని పోగొట్టుకో, పైన కింద నీ చుట్టూ ఏమీ లేదు అనే దానికి తీసుకోవడానికి ముందు ఆలంబన, ఏది ఆలంబన అయిందో అది లేదు. పూర్వమేవ నిరాలంబం, తూర్పున ఏ ఆలంబము లేదు. ఆ మొదలు తూర్పు నుంచే మొదలు పెడుతున్నాం కాబట్టి. ఆగ్నేయంచ నిర్గుణం తత. ఆగ్నేయంలో ఏమీ లేదు, నిర్గుణం, అది గుణం లేవు. ముందేమో ఆలంబన అనే అవకాశం ఇచ్చినటువంటి ఆవరణ లేదు. రెండోదేమో గుణాలే లేవు. దక్షిణే నిత్యశుద్ధం చేయవ. దక్షిణం అనేది నిత్యశుద్ధంగా ఉంది, దాంట్లో ఏదీ లేదు.
నైరుత్యో నిరుపద్రవం. నైరుతిలో ఏ ఉపద్రవము లేదు, ఉపద్రవాలు అనేటివే లేవు. ఉపద్రవము అంటే ఒకటి ఏర్పడాలి, ఏర్పడిన దాంట్లో ఒక జరిగిన పరిణామం. కాబట్టి పశ్చిమే నిష్కలంచైవ, పశ్చిమం అంతా నిష్కలంగా ఉంది, ఏ కళలు లేవు. కళలు అంటే దృశ్యాలన్నీ తోచేటువంటి కళలే. పశ్చిమ నిష్కలంచైవ, పశ్చిమంలో నిష్కలంచైవ, ఏ కళలు లేవు. వాయువే నిరంజనం, వాయువ్యంలో రంజింపజేయగలిగినటువంటిది ఏదీ లేదు, ఆకర్షించేది, రంజింపజేసేది. ఉత్తరేచ నిరాకాశం, ఉత్తరంలో ఆకాశం అనేదే లేదు. ఏ ఆకాశం అయితే సర్వమును కల్పించిందో అది లేదు. ఈశాన్యో నిర్మలో భవేత్, ఈశాన్యంలో నిర్మలంగా ఉంది. ఏది నిర్మలం అంటే ఏ మలినము లేదు. ఏదైనా చేరితే ఇంకా దాంట్లో మలినం ఏర్పడమో కదలిక ఏర్పడమో జరిగేది. నిర్మలో భవేత్, నిర్మలంగా ఉంది. ఇక్కడికి దిక్కులన్నీ అయిపోయాయి. తూర్పు కాటి నుంచి దిక్కులన్నీ అయిపోయినాయి. ఇవి ఏం దిక్క? ఊర్ధచ్చో నిరాకారత, ఊర్ధ్వంలోనేమో నిరాకారత్వంగా ఉంది, ఏ ఆకారము లేదు ఊర్ధ్వంలో. అదచ్చ నిర్వికారక, కింద ఏమో నిర్వికారంగా ఉంది, ఏ వికారము లేదు, ఏ ఆకారము లేదు, వికారం చెందకుండా ఉన్నటువంటిది. అక్కడేమో ఆకారం లేనిది. అంతర్బహిచ్చ, ఇంకా లోపల బయట అంతటా కూడా, అంటే ఈ ఆవరణగా భావిస్తున్నటువంటి సర్వ బ్రహ్మాండంలోనూ లోపల కానీ బయట కానీ అంతటా కూడా అచలోయం సనాతన, అంతటా అచలం తప్ప ఇంకేమీ లేదు. ఈ మధ్యలో ఉన్నాయని చెప్పి ఈ బ్రహ్మాండం యొక్క లోపల, బ్రహ్మాండం యొక్క అవతల ములుగుచ్చ సందు లేకుండా ఏంది ఉంది అంటే ఉన్నది ఒక్కటే ఉంది, అచలం మాత్రమే ఉన్నది, ఇంకా అది తప్ప ఇంకేమీ లేదు అనే నిర్ణయానికి చెప్పినటువంటిది అచల. ఇది ఈ అచల సూత్రం ఏదైతే ఉన్నదో ఈ పాదాలన్నీ కూడా పొద్దున్నే ధ్యానంలో కూర్చొని చేయమన్నాడు పూజారి వెంకటేష్. అప్పుడు వచ్చినప్పుడు 3 రోజులు కార్యక్రమం పెడితే 3 రోజులు పొద్దున్నే లేస్తానే ఏం చేశాడంటే దీన్ని అర్ధగంట సేపు ఒక చోట కూర్చొని మనసును అంత దీని వైపుకే మళ్ళించి దీంట్లో దాన్ని అనుకుంటూ, దీన్ని మనసులో లోపల అనుకుంటూ పూర్వమేమో నిరాళము అని అచలోయం సనాతన వరకు అన్నిటందున ఏమీ లేదనే భావాన్ని నీలో స్థిరపడడానికి భావన చేస్తూ ఈ ఒకసారి ప్రతిరోజు అనుకుంటూ పోతే ఇందులో అన్నీ ఉన్నాయి. ఈ సర్వము ఎక్కడెక్కడ ఏమీ లేదో అంతా లేదు, ఏమీ లేదు, అంతా కూడా అచలమే తప్ప మరొకటి లేదు, మరొక దానికి అవకాశం లేదనే భావనను వస్తుంది నీకు అని పొద్దున పూట ప్రశాంతంగా అక్కడ కూర్చొని ప్రార్థన, వేరే ప్రార్థన చేయకుండా దీన్నే ధ్యానం చేశారు అర్ధగంట. కాబట్టి దీంట్లో ధ్యానం చేయడము అంటే అచలం తప్ప మరేమీ లేదు అనే స్థితిలో నువ్వు ధ్యానం చేయి. కాబట్టి కదలడట పరమశివుడు, కదిలడిది మాయేట. కదలనట పరమశివుడు, కదలనట, తాను కదిలేదంతా మాయేనట. బ్రహ్మణోర్ అవ్యక్త అనే కదలిక ఉంది కదా, బ్రహ్మము అవ్యక్తంగా ఉంటే అవ్యక్తంగా ఉన్న దాంట్లో నుంచి కదలిక కలిగి వ్యక్తమైంది. ఉందంటే ఇటు వస్తాం, లేదంటే బ్రహ్మం. ఇటు వచ్చినాదంటే ఇది వచ్చితే బ్రహ్మాండం అంతా వచ్చింది, ఇది లేనిదంటే బ్రహ్మంగా ఉన్నది. ఆ బ్రహ్మమే అవ్యక్తంగా ఉంది. ఆ అవ్యక్తం కూడా లేకుండా పోతే ఆ అవ్యక్తమే తనకు తానుగా కదులుతూ పోయింది సంకల్పం కలిగి. ఆ బ్రహ్మం అవ్యక్తం కూడా కాకుండా అయితే దీనికి దేవీ భాగవతం ఏం చెబుతుందంటే బిందువు కంపిస్తుందంతే. ఆ బిందువు కదులుతోంది. ఆ బిందువులు కంపించి ఆ బిందువులు కలిసి కంపించినటువంటి దాంట్లో నుంచి సర్వము ఏర్పడడానికి కారణమైంది. కేవిఎన్ జాయినింగ్ ఎవరప్ప? కేవిఎన్ ఐడల్దేనేమో అది నంబర్ వచ్చింది. కాబట్టి బిందువు కంపనం లేకపోతే
బిందువు యొక్క కంపనం లేకపోతే ఏమీ లేదు. కదలిక అన్నది లేకపోతే ఏది లేదు కదా. అన్నిటికీ కారణమైంది కదలికే. కదలిక లేకపోతే ఏమీ లేదు. అవ్యయం, అజం, మహత్తు ఏమీ లేవు. దాంట్లో ఏమి కదలిక కలిగిన తర్వాత అన్నీ ఉన్నాయి. కదలిక కదలకపోతే మహత్తు లేదు, అజం లేదు, అవ్యయం అనేది లేదు. ఏం లేవు కదా. అప్పుడు అనంతం, అనంతమైనది ఉంది, అనంతంగా ఉంది. ఆది అంతములు లేనిది అంతటా ఉన్నదే ఉంది. ఇదంతా కలక్క ఉంది. అనంతం అకార ప్రత్యయంతో వచ్చాయన్నమాట. అవన్నీ అకార ప్రత్యయంతో వచ్చినాయి కాబట్టి బ్రహ్మానికి అన్వయించడానికి పనికొస్తాయి కానీ వ్యక్తం అవ్యక్తం అన్న దగ్గర ఇవి చెప్పడం కుదరదు. కాబట్టి బ్రహ్మానికి చెప్పడానికి అకారంతో మొదలు అకార ఉకారం అకారములు అనేటివి మొదట వ్యక్తమైతే వ్యక్తం కావడానికి అది శబ్దరూపం ధరించి శబ్దం నుంచి పూర్ణమైనటువంటి ఆకాశం ఉద్భవించడానికి కారణమైన దానికి చెప్పడానికి పనికొస్తాయి కానీ వ్యక్తము అవ్యక్తము అన్న దగ్గర ఇవి చెప్పడం కుదరదు. ఎందుకంటే ఇంకా అప్పుడు ఇవి రానేలే. ఏవి రాలేదు? అకార ఉకారం అకారాలు కానీ శబ్దానికి కారణమైందే రాలే. శబ్దానికి కారణమైంది వచ్చిన తర్వాత ప్రణవమే ఓంకారమైంది. అక్కడి నుంచి మిగిలిందంతా కదిలింది. అంతా కదలడమే. ఉదాహరణతో ఒకటి కలవడం ద్వారా బిందువుల ద్వారా కదిలినటువంటివన్నీ మళ్ళీ ఒకదానికొకటి కారణ రూపంలో ఉండేటువంటి కార్యరూపం ధరించినటువంటి. ఎందుకని అంటే అవి కూటస్థం కిందే మరలా రెండు వచ్చేసినాయి. అవన్నీ కూటస్థం అయిన తర్వాత కూటస్థుని కిందికి వచ్చినాయి. కూటస్థం కాకముందు ఏదైతే ఉందో అదే ఉంది. అప్పుడు కూటస్థ స్థితి లేదు. దానిది ఆవదలు ఉన్నటువంటి అచలంగా ఉన్నటువంటిది ఏ కదలిక లేనటువంటిది ఉంది, అవ్యక్తంగా ఉన్నది. అక్కడ బిందువు కదలడం ద్వారా వ్యక్తం కావడానికి కారణమైనది పుట్టాయి. అకారంతో పుట్టేటువంటిది పుట్టింది అకారము. మళ్ళీ మిగిలిన పుడితే ఏమైంది? కారణ వస్తువైనటువంటి ఓంకారము అనే శబ్దము కలిగింది. కాబట్టి ఈ ద్విపుటి ఈ కూటస్థం కింద వచ్చేసినాయి. మరలా ఇట్లా త్రిపుటిని ద్విపుటిని రెండింటినీ పోగొట్టాలి. త్రిపుటిగా ఉన్నటువంటివి ద్విపుటిగా ఉన్నటువంటి రెండు పిండ బ్రహ్మాండాలను పోగొట్టాలి. త్రిపుటిగా ఉన్నటువంటి దృక్దృశ్య రహితాన్ని ద్రష్టతో సహా లేకుండా పోయినటువంటి స్థితిని లేకుండా, అంటే ఉత్పత్తి లయాలు పోవాలి. ఉత్పత్తి లయాల తర్వాత చెబుతున్నటువంటివన్నీ బ్రహ్మాండం కానీ పిండం కానీ ఇవి కూడా లేనటువంటివి పోవాలి. కాబట్టి ఇక్కడ ఉత్పత్తి స్థితి లయాలనే మూడు కూడా త్రిపుటి. అది కూడా లేదు. అది కూడా లేనటువంటి స్థితిలో ఉన్నది అక్కడ. బ్రహ్మాండ సాక్షి దగ్గరేమో త్రిపుటి ఉంది. బ్రహ్మాండము పిండాన్నము ఆ రెండింటికి కారణమైనటువంటి వస్తువు అనే బ్రహ్మాండ సాక్షి ఉన్నాడు అక్కడ. కాబట్టి అక్కడ త్రిపుటి ఉంది. పిండాండ సాక్షి దగ్గరికి వచ్చారు త్రిపుటి ఉంది. ద్రష్ట దృష్టి దృశ్యం మూడు ఉన్నాయి. కాబట్టి బ్రహ్మాండ సాక్షిగా ఉన్న ద్విపుటి, పిండాండ సాక్షిగా ఉన్నటువంటి త్రిపుటి రద్దయిపోవాలి. కానీ సాక్షిరహితంలో ద్విపుటి త్రిపుటులు రెండూ లేవు. సాక్షిరహితం అయిపోతే ఏ సాక్షి అయితే అక్కడ బ్రహ్మాండ పిండాండాలని ఇక్కడ జీవుడుగా ఉన్నటువంటి దృక్దృశ్య వివేకాన్ని కలిగి ఉన్నాడో ద్రష్టగా, ఇవి రెండూ లేకుండా పోతే ద్విపుటులు లేకుండా రెండూ లేకపోతే ఇది అచల సిద్ధాంతం. ద్విపుటి త్రిపుటులు రహితమైనటువంటి స్థితి లేకపోతే అదే అచల సిద్ధాంతం. పిండాండ సాక్షి లేడు, బ్రహ్మాండ సాక్షి లేడు. బ్రహ్మాండ సాక్షిగా ఉన్నటువంటి కారణంగా ఉన్నటువంటి బ్రహ్మాండము పిండాండంగా రెండు ద్విపుటులతో ఉన్నాడు సాక్షిగా అక్కడ రెండిటికి. కిందికి దిగి వస్తే జీవుడుగా ఉన్నటువంటి సాక్షి ఉన్నాడు. జగత్తును చూస్తున్నవాడు, జగత్తును ఆస్వాదిస్తున్నవాడు, ఎక్స్పీరియన్స్ లేక తీసుకుంటున్నవాడు, తన ఉనికిని గుర్తిస్తున్నవాడు అన్నీ ఉన్నాడు కింద. మూడుగా ఉన్నటువంటి తాను ద్రష్టగా ఉండి చూసిన దృశ్యాన్ని తనలోకి తీసుకొని ఆ దృశ్యంలో ఆ దానితో పొందినటువంటి అనుభవాన్ని తనలో పెట్టుకున్నటువంటి వాడు. ద్రష్ట దృష్టి దృశ్యము రహితమైతే త్రిపుటి రహితం. పిండాండ బ్రహ్మాండ సాక్షులు రహితమైతే ద్విపుటి రహితం. ద్విపుటి త్రిపుటులు రహితమైతే అచల సిద్ధాంతం అని. ఈ రకంగా 5 వివేకాల ద్వారా ఈ 5 వివేకాలు చెప్పారు. ఈ 5 వివేకాలు లేకుండా ఉంటే దీన్ని నిర్ణయించే స్థితిలోకి రాలేడు.
అందుకని ఈ 5 వివేకాలుగా చెప్పినటువంటి ద్వారా జాగ్రత్తగా దాటాలి. ఈ 5 వివేకాల ద్వారా దాటుకుంటే, గురువాక్యం చేత దాటుకుంటే, గురువు చెప్పినటువంటి రహిత పద్ధతిలో దాటుకుంటే ఉత్పత్తి స్థితి లయాలు త్రిపుటి, ఉత్పత్తి లయాలు ద్విపుటి. బ్రహ్మాండంలో స్థితి ఉంది కదా అని అడిగాడు శిష్యుడు. బ్రహ్మాండంలో ఇప్పుడు మళ్ళీ ప్రశ్న వచ్చింది. బ్రహ్మాండంలో స్థితి ఉంది కదా అని అన్నాడు శిష్యుడు. గురువు చెప్తున్నాడు, లేదు, స్థితి ఉంటే, స్థితి అంటే అర్థం ఏమిటి? పోషించుట. స్థితి అంటే అర్థం ఏమిటి అంటే పోషించేది. అంతేనా? 5 × 5 అంటే 25 మేక్రోకాజం, మేక్రోకాసం అంటే స్థూల కారణం. అవి ఏవైతే ఉన్నాయో దానికి అవి ఏబుల్, ఇండివిజువలీ ఏబుల్. కానీ ఇండివిజువలీ ఏబుల్ వెనకాల ఎవరున్నారు? ఇండివిజువలీ ఏబుల్ అంటే వ్యక్తి యొక్క సమర్థతగా ఉన్నది. ఇది వ్యక్తి సమర్థతగా ఉంది. ఇండివిజువలీ ఏబుల్ అంటే వ్యష్టి సమర్థత. ఆ వ్యష్టి సమర్థత వెనకాల ఎవరున్నారు? ఆ వ్యష్టి సమర్థత వెనకాల కూటస్థుడు ఉన్నాడు. ఆ కూటస్థుడైన వాడే కిందికి దిగి వస్తే వ్యష్టిగా పరిణామం చెందినటువంటి దానికంతటికీ తాను అధిపతిగా ఉన్నటువంటి అధిష్టాన చేతన బ్రహ్మముగా ఆత్మగా ఉండి మళ్ళీ దేహాత్మ భావనతో ఈ 25గా ఉన్నాడు. 25వ వాడేమో వాడు, 24గా ఉన్నవి ఇవన్నీ. ఈ వ్యక్తిత్వ ఎబిలిటీ వెనకాల ఎవరున్నారు? ఎబిలిటీ అంటే వ్యక్తి సామర్థ్యం వెనకాల కూటస్థుడు ఉన్నాడు. కానీ ఈ మృత్యుదేవత ఎప్పుడూ కూటస్థుడిని గుర్తించలేదు. ఈ మృత్యుదేవతగా ఉన్నది కూటస్థుని గుర్తించలేదు. గుర్తించగలిగితే దేవతలు మానవ శరీరానికి రానక్కర్లేదు. అలా గుర్తించగలిగింటే కనుక కూటస్థ స్థితిని గుర్తించితే వాళ్ళు ప్రతిబింబ చైతన్యంగా మానవులుగా మారి తమ యొక్క ప్రతిబింబాలని మానవ సృష్టిలో చూసుకోవాల్సిన అవసరం లేదు. దేవతలుగా ఉన్నటువంటి స్థితిలోనే ఉండేవాళ్ళు. ఆ దేవతల యొక్క ప్రతిబింబ చైతన్యంగా గుర్తించకపోవడం వల్ల కూటస్థుని వాళ్ళు కూడా దీనితో తాయత్వం చెంది మానవ శరీరంలో భావన చెందుతున్నటువంటి స్థితిలోకి వచ్చారు. మానవ శరీరానికి రానక్కర్లేదు. వాళ్ళు దీన్ని గుర్తించి ఉంటే వారు డైరెక్ట్గా తెలుసుకోగలరు. కానీ ఎందుకు తెలుసుకోలేరు? డైరెక్ట్గా తెలుసుకోగలరు కానీ తెలుసుకోలేక ఎందుకు పోయినారు? ఎందుకని అంటే అక్కడ మ్యాటర్ లేదు. మ్యాటర్ కల్పించడానికి కారణమైనదంతా కల్పించుకున్న తర్వాత వచ్చింది. ఇక్కడ మ్యాటర్ కల్పితమైన తర్వాత అన్నీ కల్పితమైనవి. కల్పితమైన దాంట్లోకి దాన్ని అంతటినీ దృశ్యాన్నిగా చూసుకుంటూ దీనితో విచారణ చేశారు. మళ్ళా శరీరము మానవ శరీరంగా ఉన్నటువంటి దాంట్లో దాన్ని గుర్తించగలిగేటువంటి ఏ ప్రేరణ కలిగిందో ఆ ప్రేరణ అనేది అధిష్టాన చేతన బ్రహ్మంగా ఉంటూ చైతన్యంగా ఉంటూ రెండింటినీ పరిశీలించగలిగినటువంటి జ్ఞానం మానవ చైతన్యంలోకి వచ్చింది. కాబట్టి అక్కడే గనక వాళ్ళ దాని నుంచి విరమించినటువంటి స్థితి లేకుంటే ఈ కల్పన జరగడానికి కారణమైంది లేదు. కాబట్టి ఎనర్జీనే ఉంది అక్కడ, శక్తి ఒక్కటే ఉంది. శక్తి యొక్క పరిణామం చెందిన స్థితి లేదాడ. మొదటి శక్తిగానే ఉంటే దాని నుంచి పరిణామం చెందడానికి కారణమైంది వచ్చింది. కారణమైంది వచ్చేయాలకు అది ఏమైంది? ఆ శక్తి యొక్క ప్రభావం దేనివల్ల అది కలుగుతోందో ఆ ప్రభావం కలిగించే దాంట్లోకి వచ్చారు. మ్యాటర్ అక్కడ లేదు అంటే ఎనర్జీనే ఉంది. ఎనర్జీ అంటే ఎనర్జీ కావడానికి ఈ మ్యాటర్తో సహా సర్వము ఉత్పత్తి కావడానికి ఏ వస్తువులో నుంచి విస్ఫోటనం చెంది సర్వ విశ్వముకు తయారు కావడానికి కారణమైనటువంటి శక్తి రూపంలో ఉంది. శక్తి అక్కడ ఎనర్జీనే ఉంది అంటే ఎనర్జీ అంటే శక్తి మాత్రమే ఉంది. విద్యుత్ శక్తి బల్బులో పనిచేసేటప్పుడు ఎంత శక్తో తెలుసుకోలేదు. విద్యుత్ శక్తి బల్బులోకి పోయింది, ఎంత శక్తి అది అని తెలుసుకోవాలి అంటే ఆ బల్బు 50 క్యాండిల్ 60 క్యాండిల్ ఏ బల్బు పెట్టా కూడా వెలుగుతుంది అంటే దాన్ని కుదించుకొని వచ్చి ఒక బల్బు తయారు చేసి ఇంట్లో ఉండే వాళ్ళకి పెడితే పోతుంది.
బల్బు కనుక డీపీ కవతలు ఉండే దానికి పెట్టావనుకో, ఓ నిమిషం ఊరికే ఎట్లా, డీపీ కవతలు వచ్చేది ఏంది, డీపీకి వచ్చే మెయిన్ లైన్ ఆ వోల్ట్లుగా విభజించబడలే, ఆడ ట్రాన్స్ఫార్మర్లో విభజించబడి వస్తుంది మళ్ళా. దాంట్లో 3 లైన్లు కలిపింటేనేమో అక్కడ మోటార్లు ఆడేది, లేకపోతే ఇక్కడ లైట్లు మాత్రమే వెలిగేది శక్తి ఇది. ఇట్లా విభజించబడిన రూపంలో దాంట్లో పోయి పెట్టారనుకో, ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ కట్టి అవతలున్న వైర్లలో పెట్టారనుకో, పటామంటుంది బల్బు. నీ బల్బు కెపాసిటీ లేదు దాన్ని తట్టుకునేకి, అంతుంది. మళ్ళీ విభజించబడిన యువతలు పెడితే వెలిగింది హాయిగా. కాబట్టి ఎంత శక్తో తెలుసుకోలేదు, రెండు శక్తి రూపాలే. విద్యుత్ యొక్క శక్తి రూపంగా బల్బు కనపడింది, కానీ దాంట్లో ఎంత ఉందని చెప్పడానికి సపరేట్ మీటర్ ఉంటుంది. కాబట్టి ఒక శక్తి రూపం మరొక శక్తి రూపాన్ని తెలుసుకోలేదు. బల్బు శక్తి రూపమే వెలిగిండేది, శక్తి రూపమే బయటికి ప్రస్ఫుటించింది. కనపడడానికి కారణమైనటువంటిదేమో బల్బుగా ఉంది, దానికి అవతల ఇది వెలగడానికి కారణమైన దాన్ని ఎవరైనా చూసారా, ఎప్పుడైనా చూసారా ఇట్లుందని? ఏ ఒక్కరూ దాన్ని కనిపెట్టినోడు కూడా తెలియదు. ఆ షాక్ కొట్టి దీంట్లో శక్తి ఉంది అని తెలుసుకున్న తర్వాత ఇంకా మొదలుపెట్టాడు తయారు చేయడం, దాంతో ఇతరత్ర అవన్నీ. అయస్కాంత శక్తి చేత ఓ శక్తి పనిచేస్తూ ఉన్నందువల్ల దీనికి ఆకర్షితం అవుతూ ఉంది, ఇది దీంట్లో పవర్ ఉంది అనే సంగతి ఆ కనిపెట్టడానికి కూడా తెలియదు. ఎందుకంటే అది ఏదో షాక్ కొట్టడం అనేది తెలిసిన తర్వాత 2 అయస్కాంత శక్తులు కనుక తిరగడం నేర్పితే దానికి ఆ తిరిగిన దానివల్ల ఆ తిరుగుతున్న దాంట్లోంచి శక్తి ఉత్పన్నమవుతోంది అనేది తెలిసింది. దాంతో చూశారు, కానీ చూడడం అనేది ఎవరైనా చూశారా? ఎవరు చూడరు, కనపడేదే లేదు. అది బ్రహ్మాండ శక్తి కూడా కనపడుతోందా? ఇవన్నీ ఎట్లా వేలాడుతున్నాయి? ఈ సూర్యుడు చంద్రుడు ఇవన్నీ శూన్యంలో వేలాడుతూ తిరుగుతూ ఉన్నాయి కదా, వ్యవహారం చేస్తూ. ఏదైనా దీనికి ఏ శక్తి ఉంది? ఏదైనా కంటికి కనపడేది కాదు, అది కంటికి కనపడకుండా ఉన్నటువంటి శక్తి రూపంగా ఉంది. కాబట్టి ఒక శక్తి రూపం మరొక శక్తి రూపాన్ని తెలుసుకోలేదు. కాబట్టి జ్ఞానం అనేది పనిచేయాలంటే మ్యాటర్ అనేది ఉంటేనే పనిచేస్తుంది, లేకపోతే తెలియడం లేదుగా. ప్రపంచంలో అయినా సమిష్టిలో అయినా అంతే. సరే, అది పనిచేయాలి అంటే నువ్వు వేరు అంశాలలోకి దాన్ని పెడుతున్నావు. ఫ్యాన్ ప్లగ్ తీసుకుపోయి అదే ప్లగ్ లేక పెడితే తిరిగింది, అదే ప్లగ్ లేక బల్బు పెడితే వెలిగింది, అదే ప్లగ్ లేక వేసి పెడితే చల్లదనం చేసింది, అదే ప్లగ్ లేకి హీటర్ పెడితే వేడి చేసింది నీళ్ళన్నిటినీ, అదే ప్లగ్ లేక స్టవ్ పెడితే కావాలంటే మార్చేస్తుంది కూడా. అన్నిటికీ పనిచేసినటువంటిది ఒక శక్తే, శక్తి రూపంలో ఉంది. అది ఆ శక్తి అట్నుంచి వస్తుందో తెలుసు, కానీ అది ఎట్లుందో తెలియదు. దానికి కారణమైన వస్తువు శక్తిని ఉత్పత్తి చేస్తున్నది ఇక్కడనే భూమి మీద ఉంది. అలాగే విశ్వంలో జరుగుతున్నటువంటి సర్వమునకు ఆ ఉత్పత్తి స్థితిలయాలకు కూడా ఏ కారణ శక్తి అయితే వచ్చిందో అది కంటికేం కనపడదు, వచ్చింది. కానీ అది ఆ శక్తిని చూడాలి, ఎట్లా చూడాలి ఆ శక్తి అనే ఇచ్చగలిగిండేది మొదట. ఆ శక్తి రూపం తెలుసుకో, ఆ శక్తి ప్రదర్శించాలి అనడానికి ప్రదర్శనాయుతమైనటువంటిది కావాలి. కాబట్టి వస్తువుల్లోకి పెట్టిన తర్వాత కదా, వస్తువుల్లోకి పెట్టిన తర్వాత వస్తువులు పనిచేస్తున్నాయి, ఈ శక్తి పై పనిచేస్తోంది అనేది తెలిసింది నీకు. విశ్వంలో ఏర్పడినటువంటి శక్తి అటువంటి శక్తి మాత్రమే ఆ దేవతా స్వరూపాలుగా భావించబడిన దాని దగ్గర ఉంది, అంతే తప్ప వాళ్ళకి ఏమిట్లో పెట్టి ప్రదర్శించాలి దాన్ని? మ్యాటర్ లేదు అక్కడ. మ్యాటర్ ఏమో కిందికి దిగి వస్తే మ్యాటర్ ఏర్పడింది. కాబట్టి ఏమిటే ప్రయోగం చేయాలి కదా ఆ శక్తిని, దాంట్లో నుంచి సృష్టి స్థితిలయాలనే 3 వచ్చినాయి. దాంట్లో నుంచి కారణ వస్తువుతో కల్పించారు, ఆ కల్పించిన దాన్ని ప్రయోగం చేశారు, దానివల్ల అనేకత్వం అనేకమైనటువంటివి అన్నీ ఏర్పడుతూ వచ్చినటువంటి దానికి కారణమయ్యింది ఈ శక్తిలాగే ఆ శక్తి కూడా. పంచభూతాత్మకమైనటువంటి పరిణామం చెందడానికి, వాటి మీద జీవులు ఉత్పత్తి కావడానికి, వాటి పోషించబడటానికి, ఆ సర్వము మళ్ళా రహితమైపోవడానికి కారణమైంది. బల్బ్ బర్న్ అయింది, ఆ బర్న్ అయితే మళ్ళా ప్లగ్లో పెట్టు, శక్తి ఏమో ఉంది అట్లే. ఇదేమైంది? ఇది శక్తి లేకపోయి కలిసిపోయింది.
బల్బు బర్న్ అయిన వెంటనే శరీరం ఏమో బర్న్ అయిపోయింది. అక్కడ తీసి పక్క వారేయండి, తగలబెట్టండి, లేకపోతే అక్కడ బూడిసి రావడం చేయండి, ఏదో ఒకటి. శరీరం అయితే పోయింది. అంతవరకు పనిచేసిన శక్తిలో కలిసిపోయింది, ఉండిపోయింది అట్లే. మళ్ళీ ఇంకో దాంట్లోకి పోతే ఏది పెడతారో దాంట్లోకి పోతుంది. కాబట్టి ఈ మ్యాటర్ అనేది ఉంటేనే పనిచేస్తుంది. మ్యాటర్ లేకపోతే ఆ శక్తి పనిచేయదు, శక్తిగా ఉంటుంది. కాబట్టి మ్యాటర్ తెలియడం లేకపోతే తెలియడం లేదుగా. ప్రపంచంలో అయినా మనిషిలో అయినా అంతే, సమిష్టిలో అయినా వెష్టిలో అయినా అంతే. దాన్ని గుర్తెరగడానికి ఒకటి కావాలి. కాబట్టి నువ్వు కూడా ఏం చేసావంటే విద్యుత్ శక్తిని అయస్కాంత శక్తిగా మార్చాలనుకున్నావు. కాబట్టి ఏం చేసావంటే అది ఆ విద్యుత్ శక్తిగా ఉన్న దాన్ని అయస్కాంత శక్తిగా మార్చి ఒక ఇనర్ట్ మ్యాటర్ తీసుకెళ్ళి అందులో పెట్టావు. ఇవన్నీ ఈ మ్యాటర్ ఇనర్ట్ మ్యాటర్ అంటే స్వతంత్ర శక్తి లేనటువంటి, తనకు తానుగా శక్తి లేనటువంటి మ్యాటర్. ఈ మ్యాటర్లన్నీ ఇందాక చెప్పినవన్నీ తనకు తానుగా శక్తి లేని మ్యాటర్లు. ఆ బలుపు, ఈ హీటరు, ఆ చెప్పినటువంటి వస్తువులు, అనేకత్వం పొందినటువంటివన్నీ ఇనర్ట్ మ్యాటర్లే. దానిలంతకు దానికి శక్తి ఉందా లేదు. ఆ దాంట్లోకి పెట్టా ఆ అయస్కాంత శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి అయస్కాంత శక్తిగా ఉన్నది, దానివల్ల ఉత్పత్తి అవుతున్నది. అది తిరిగితే విద్యుత్ అవుతోంది. ఆ అయస్కాంత శక్తి అనేది ఎప్పుడైతే తెలుసుకున్నావో ఈ ఇనర్ట్ మ్యాటర్ని తీసుకుపోయి అందులోకి పెట్టావు. పెడతానే ఏమైంది, అది వచ్చి దీంట్లో పనిచేసింది. వేరువేరు దాని కెపాసిటీలను బట్టి తీసుకొని పెట్టావు. వేరువేరుగా ఉన్నటువంటి వస్తు సముదాయంతో సహా సర్వమునకు అనేటువంటివి పెట్టావు. పోయి ఈ ఈ వస్తువు చైతన్యం పరమైంది కాదు, జడమైనటువంటి వస్తువుని తీసుకెళ్ళి అక్కడ కలిపావు. కలుపుతానే అది దీంట్లోకి ప్రవేశించి పనిచేయడం ప్రారంభించింది. కాబట్టి ఏ శక్తి వచ్చి అక్కడ పనిచేస్తోంది, ఆ పనిచేస్తున్న శక్తిని ప్రదర్శించడానికి ఒక ఇనర్ట్ మ్యాటర్ కావాలంటే ఒక ఇనర్ట్ మ్యాటర్ని తీసుకెళ్ళి, ఒక స్వతంత్ర శక్తి లేని మ్యాటర్ని తీసుకెళ్ళి అందులోకి పెట్టాం. పెడితే ఏమైంది, అయస్కాంతమైంది. భూమి చుట్టూత విద్యుత్ అయస్కాంత శక్తి అనే నెట్ ఉంది, భూమి చుట్టూ ఉంది. భూమి చుట్టూ పోయి వస్తువు పడి నేరుగా వచ్చి భూమిని తాకుతుంది. భూమి ఆకర్షణ శక్తి. దీని చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. చంద్రుడు తన చుట్టూ భూమి ఏమో తన చుట్టూ తాను తిరుగుకుంటూ మళ్ళీ సూర్యుని చుట్టూ తిరుగుతోంది. కాబట్టి ఉంది కదా ఈ విధమైనటువంటి అయస్కాంత శక్తి అనేది భూమి చుట్టూ ఉంది. అది వేలాడుతూ ఉంది. దానికేం స్థిరంగా ఎక్కడ పెట్టేసి కూర్చోబెట్టినలే, వేలాడుకుంటూనే తిరుగుతోంది. తాను తిరుగుతూ ఉంటే ఇక్కడ గాలి అన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. ఆ ఏర్పడుతూ ఉంది. మళ్ళీ చీకటిగా కావడానికి కూడా తానే కారణం. తను ఇంకో వైపుకి తిరిగితే సూర్యుడు కనపడలేదు కాబట్టి చీకటి, అక్కడ వాళ్ళకు వెళ్తురు. మళ్ళీ ఇటువైపు తిరిగితే ఇక్కడ వెళ్తురు. సూర్యుడేమో ఎక్కడ ఉన్న చోట అక్కడే ఉన్నాడు. ఆ దాంట్లో నుంచి వచ్చేటువంటి విద్యుత్ కణాలు ఏవైతే సూర్యునిలోంచి వస్తున్నాయి, ఆ కణాల యొక్క శక్తి చేత అయస్కాంతంగా మారినటువంటి అనేకమైనటువంటి గోళాలన్నీ ఈ విశ్వంలో తిరగడానికి కారణం అవే అయినాయి. అందువల్ల వాటి యొక్క ప్రభావం చేత ఏదానికది ఆ కక్షలోనే నిలబడి ఆడే ఉన్నాయి. ఈ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. దాంట్లో అయస్కాంతం ఉంది కాబట్టి ఈ అనంత విశ్వాన్ని చూసాం మనం విజ్ఞాన శాస్త్రంలో. అంతా అనంత విశ్వం అంతా ఎక్కడి దాకా విశ్వం ఉందో ఈ దీంట్లో జరిగే పనులన్నీ మానవుడుగానే తెలుసుకున్నాడు. దేవుడుగా ఉండి తెలుసుకోలే. దిగొచ్చినటువంటి శక్తి ఎక్కడ ప్రదర్శించాలో వాళ్ళలో ఉన్న శక్తితోనే మ్యాటర్ ఒకటి కావాలి కదా, అది ప్రదర్శితం కావడానికి, దాన్ని తెలుసుకోవడానికి అన్నిటికీ కారణమైనటువంటి ఒకటి దాన్ని తయారు చేసి ఆ వస్తువులోకి ప్రవేశపెట్టినట్టుగా ఎక్కడైతే కేవల శక్తిగా ఉండి పరిశీలించే ప్రజ్ఞానం లేదు కాబట్టి పరిశీలించే ప్రజ్ఞానం కలిగినటువంటి జీవులుగా వస్తువులుగా తయారు చేసి అందులో ప్రతిబింబ రూపంగా వచ్చాడు. వచ్చి ఇక్కడ తాయత్వం చెందడానికి ఇక్కడ మళ్ళా ఏర్పడినటువంటి అనేక అంశాలు మళ్ళా కిందికి దిగి వచ్చే కొద్దీ మరి ఆ ప్రతిబింబ రూపాలుగా ఏర్పడిన వాటిల్లో ఒకటి తిక్కోడు, ఒకడు పనికిమాలినోడు, ఒకడేమో కోపిష్టి, ఒకడేమో
ఇంకోటి చేసేవాడు, ఒకడేమో సాత్విక గుణవాడు, ఒకడు రజో గుణవాడు, ఒకడు హత్యలు చేసేవాడు, భిన్న భిన్న మనస్తత్వాలైనటువంటి అంశాలన్నీ అనేకత్వంలో వచ్చిందే కారణమైనటువంటి దాంట్లో ప్రతిబింబ చైతన్యంగా ఉన్నదేమో శక్తి ప్రవేశపెడితే వేరువేరు ప్రవర్తన కలిగినటువంటి ఆ ప్రవర్తన కారణమైనటువంటి మనసు అనేది దాని మీద మళ్ళీ వచ్చినటువంటి ఇతర అనుభవాలు ఇవన్నీ కలిపి చేసిన కర్మల ఫలితంగా అన్ని మిగిలినటువంటి కలిగినాయి, వేరువేరైనటువంటి తత్వాలుగా మారినవి. కాబట్టి విజ్ఞాన శాస్త్రంలో ఏం చెప్పారంటే మొత్తం అంతా కూడా అనంత విశ్వంగా ఉన్నది, మొత్తం చూసాం దాంట్లో. ఇది కూడా ఎలా కనపడిందంట, అనంత విశ్వం అంతా కూడా ఎంటైర్ గెలాక్సీ ఈజ్ నథింగ్ బట్ ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ నెట్. ఎంటైర్ గెలాక్సీ అనేది అప్పుడే ఇంతకుముందే చెప్పినా మీకు నేను. ఎవరైనా కూడా పూర్తి కరెంటుతో సహా ఏమీ లేని చోట మంచం మీద పడుకొని ఉంటే బయటలో పైకి చూస్తే ఎప్పుడైనా కూడా మేము మొత్తం చిన్నప్పటి నుంచి చూసాము దాన్ని, ఈ లైట్ల వెలుగులో కనపడదు. ఎక్కడైనా తోటకాటికి కాయలు పోయినప్పుడు మంచం వేసుకున్నప్పుడు ఏ వెలుగు లేనప్పుడు చంద్రుని వెలుగు కనపడేటప్పుడు చూడండి పైకి, ఆ నీలాకాశంలో ఏం కనపడుతుంది అంటే ఎంటైర్ గెలాక్సీ కనపడుతుంది. గెలాక్సీ అంటే పాలపుంతలాగా కనపడుతున్నటువంటి ఒక పెద్ద రహదారి వేసి అనేక కోట్ల నక్షత్రాలు పోయినటువంటి దారిలాగా కనపడుతుంది. దానికి స్వర్గానికి దారి అని చెప్తుంటారు పల్లెల్లో. తెలియక అదిగో ఆడ కనపడేదానంట స్వర్గానికి దారి. ఆడాడో స్వర్గము లేదే, అది లేదు, లేకుండా స్వర్గానికి అది రోడ్డేమో అన్నట్టు అది చెప్తూ ఉంటారు పాలపుంత అనేది. ఆ ఎంటైర్ గెలాక్సీ ఈజ్ నథింగ్ బట్ ఏ ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ నెట్. ఆ మొత్తం అంతా కలిపి ఆ మొత్తం విశ్వంలోకి ఏదైతే విద్యుత్తును ప్రసరింపజేస్తుందో ఈ గ్రహాలన్నీ కలిపి ఉండడానికి, అవన్నీ ఇలా ప్రవర్తించడానికి కారణమైనదంతా కూడా కేవలం ఒకే ఒక చిన్న మ్యాగ్నెటిక్ నెట్. ఆ చిన్న దాంట్లో నుంచి వస్తున్నటువంటి పవర్గా ఉన్నటువంటి ఆ పవర్ను పెడుతున్నటువంటి మ్యాగ్నెటిక్ నెట్ అంటది. మ్యాగ్నెటిక్ నెట్ అంటే అయస్కాంత శక్తి కలిగినటువంటి వల అది ఇలా పైకి కిందికి మూవ్ అవుతూ ఉంది. ఆ పైకి కిందికి మూవ్ అవుతూ ఉంది, పైకి కిందికి కదులుతోంది. ఆ కదులుతున్నటువంటి ఆ తెర వల్ల, అంటే తెర ఏదది మ్యాగ్నెటిక్ది విద్యుత్ శక్తి కలిగినటువంటి అయస్కాంత శక్తిని ప్రసరింపజేసి ఆకర్షింపబడుతున్నటువంటిది ఎలక్ట్రోమాగ్నెటిక్ నెట్ అనేది. ఇవన్నీ కదలడానికి కారణమైంది భూమి మీద సర్వత్రా. వాట్ ఈజ్ ది బియాండ్ నెట్? దాని అవతల ఏముంది? బియాండ్ నెట్ దాని అవతల ఉన్నటువంటి వల ఏంది? దాని అవతల వల స్పేస్ ఈజ్ ది ఎవరి వేరు కదా. అంటే ఆ స్పేస్ అనేది ఏది అంటే శూన్యంగా ఉన్నటువంటి ఆకాశం అనేది అంతటా ఉన్నది. నీకు నాకు మధ్య కూర్చొని ఉన్నదాన్ని కూడా ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని శూన్యం అన్నారు. అంతా బయలుగా ఉన్నదంతా శూన్యమే. ఆ శూన్యంలో ఖాళీగా ఉన్న ప్రదేశంలో నీ ఇండ్లు నిర్మిస్తానే ఒక ఇండ్ల రూపం ఎట్లొచ్చిందో అట్లా ఖాళీగా ఉన్న దాంట్లో ఓ భూమి ఏర్పడితే, ఓ అనేకత్వంగా ఉన్నటువంటి గ్రహాలు ఏర్పడితే, ఇవన్నీ ఉన్నాయి బ్రహ్మాండంగా కనపడుతున్నటువంటి వేరువేరువన్నీ ఏర్పడినాయి. అంతకుముందు ఏముంది? ఉత్త శూన్యమే ఉంది. శూన్యంలో ఏర్పడడానికి కారణమైనటువంటి స్పేస్ అంతటా ఉంది కదా. ఈ అంతటా ఉందంటే మన దగ్గర ఉంది. మనం ఏవైతే గ్రహాలని చెప్తున్నామో ఆ గ్రహాల దగ్గర శూన్యం ఉంది, దాని అవతల కూడా అదే ఉంది. అంతటా శూన్యంగా ఉన్నటువంటి దాంట్లో సర్వము వచ్చేసింది. ఆకాశమే శూన్యం. ఆకాశం అనే పదానికి అర్థమే శూన్యం, ఖాళీగా ఉన్నది. ఆ ఖాళీగా ఉన్న దాంట్లో ఇదంతా వచ్చేసింది. ఆ వచ్చేసిన దానికి వచ్చేయడానికి కారణమైనటువంటి ఇప్పుడు చెప్పారే మొత్తం అంతా కలిసి ఒక అయస్కాంత వల అనేది ఉంది. ఆ అయస్కాంత వలలోనే ఈ సర్వము కదలడానికి కారణమైనటువంటి పుట్టినాయి అని చెప్పారే. ఆ అయస్కాంత వల అవతలేముంది? ఆ బియాండ్ నెట్ అన్నారే, దాని అవతల కూడా శూన్యమే ఉంది. డస్ ఎగ్జిస్ట్, డస్ నాట్ ఎగ్జిస్ట్. దాని ఉనికి ఉండని ఉండకపోని. డస్ నాట్ హ్యావ్ ఏ ఎగ్జిస్టెన్స్. దానికి ఎక్కడా కూడా అవతల ఉనికే లేదు. ఉనికి అంతా ఈ కిందనే ఉంది. ఒక ఎగ్జిస్టెన్స్ అనే ఉనికే లేదు అవతల. కాబట్టి స్పేస్కి ఎగ్జిస్టెన్స్
అని చెప్పలేవు. ఆ శూన్యం అవతల శూన్యానికి ఎగ్జిస్టెన్స్ ఉందా లేదా అని చెప్పలేము. ఉండేది ఎట్లా తెలుస్తుంది? అది వస్తువే కాదు, అది ఖాళీగా ఉండేది. ఖాళీగా ఉండేదాన్ని ఎగ్జిస్టెన్స్ అనే ఉనికి చెప్పలేము. ఉనికి దేనికి చెప్పగలుగుతావంటే ఉనికికి వస్తువుగా ఉన్నటువంటి దానికి ఏమిటికైనా ఉనికి చెప్పొచ్చు, కానీ ఉనికే లేనిది, ఉనికే లేకుండా అయినటువంటి స్థితిలో ఉంది అక్కడ. ఎందుకని ఎగ్జిస్టెన్స్ అని? ఒక ఆవరణకు లోబడితేనే చెప్పగలుగుతున్నావు, కానీ ఎగ్జిస్టెన్స్ అనేదాన్ని అంటే ఉనికిని ఎక్కడ చెప్పగలుగుతున్నావు? ఉనికిని ఒక ఆవరణకు లోబడి ఉన్నటువంటి దాన్నే చెప్పగలుగుతావు, కానీ ఉనికి అనేదాన్ని, ఆవరణ రహితమైనటువంటి దానికి ఉనికి ఉందా? ఆవరణలో ఇవన్నీ ఉన్నాయి, వీటికి పనిచేయడానికి ఒక శక్తి ఉంది అని ఎక్కడ తెలుస్తోంది అంటే ఆవరణలో తెలుస్తోంది. ఆవరణ రహితమైనటువంటి చోట ఉనికి ఉంది అని చెప్పడానికి ఏముంది? ఎట్లా ఉంది? ఏ ఉనికి లేదు. ఉనికి అంతా ఇక్కడే ఉంది. ఆవరణలో ఉనికి ఉంది. ఆవరణ రహితమైనటువంటి దాంట్లో లేదు, కాబట్టి ఆవరణకి లోబడితేనే చెప్పగలుగుతావు నువ్వు ఇది ఉంది ఇది లేదనేది కూడా. ఈ ఉంది లేదనేది కూడా ఈ ఎరుకలో ఉండి ఎరుకతో చెబుతున్నాము. ఏ ఎరుకలో అయితే చలనం కలుగుతోందో దాంతోనే పరికరంగా పనిచేస్తోంది అది. అది శరీరం అనే పరికరంలోంచి ఈ మాటలు వస్తుండడానికి కారణమైనది కూడా అందులో ఉంది, ఆ కదలికలోనే ఉంది. కాబట్టి ఈ ఆవరణలో ఉన్నంత కాలమే ఆవరణలో నువ్వు మాట్లాడగలుగుతున్నావు, చెప్పగలుగుతున్నావు. ఆవరణలోనే దాని ఉనికిని కూడా చూపించగలుగుతున్నావు ఈ విచారణ చేసి. ఆవరణ రహితమైన చోట ఇంక ఉనికి లేదు, ఉనికే లేదు. ఉనికి వస్తువుకు ఉండడానికి కారణమైంది లేదు ఆడ. ఉనికే లేకుండా ఉన్నప్పుడు, ఉనికి లేనటువంటి స్థితి లేక ఆవరణ రహితమైనప్పుడు ఉనికి ఉంటే చెప్పగలుగుతున్నావు. ఆ ఉనికికి ఆవరణ లేకపోతే ఈ ఎగ్జిస్టెన్స్ అనేటువంటి ఉనికి అనే దాన్ని నిర్వచించగలమా? ఉనికి అంటే పదం ఏమిటి? ఒక వస్తువు ఉన్నది అని గుర్తించగలగడం, అది ఉనికి. కాబట్టి వస్తువును గుర్తించే శక్తి కూడా లేకుండా, వస్తువు కూడా లేకుండా ఉన్నప్పుడు వస్తువును గుర్తించే ఉనికి ఎక్కడి నుంచి చెప్పగలము? దాని ఎగ్జిస్టెన్స్ని కూడా చెప్పలేవు కదా. ఈ బాడీలోంచి బయటకు వచ్చేసాడు, ఎలా నిర్వచించాము? నిర్వచనం లేదు అన్నాం. బాడీ అనే దానికి శరీరంగా దానికి నిర్వచిస్తున్నాం. శరీరం ఎలా ఉన్నది, దీనికి ఆకారం ఇంతగా ఉన్నది, ఈ 25 కూడితే ఇది అయింది. ఆ 25వదైనటువంటి అధిష్టాన చేతన బ్రహ్మంగా ఉన్నదని చెప్తున్నావు, కానీ శరీరం అనే ఆవరణలో ఉంటేనే చెబుతున్నావు దాని ఉనికిని. అది ఉంది అధిష్టానంగా, అది ఆత్మగా ఉన్నది. ఇక్కడ ఉంటే పిండాండమైనటువంటి పిండాండ దేహంగా ఉన్నటువంటి ఆత్మగా ఉన్నది. బ్రహ్మాండ దేహంగా ఉంటే గనక దాని ఆత్మగా ఉన్నది, పరమాత్మగా ఉన్నది అని చెప్పడానికి కారణమైనటువంటి ఆవరణ ఇక్కడ ఉంది. ఈ బాడీ ఉంటే ఈ బాడీలో ఉన్నటువంటి, ఈ బాడీ పనిచేస్తున్న స్థితిలో ఉన్నటువంటి అధిష్టానంగా ఉంది అని దాని ఉనికిని ఇక్కడ గుర్తించగలుగుతున్నావు. బాడీ లేదు, దాని ఉనికిని ఎట్లా గుర్తిస్తావు? ఇంకా అధిష్టాన చేతనంగా ఉన్నటువంటి ఆత్మ కూడా యాడుంది? దీనిలో ఉంది, ఆవరణలో ఉంది. ఆవరణ రహితమైన దాంట్లో, ఈ ఆవరణ రహితమై పోయి మళ్ళా పోయి ఉత్పత్తికి కారణమైనటువంటి దాంట్లో కర్మ ఫలితంగా ఉపాధి ధరిస్తోంది అది. కాబట్టి ఉపాధి ధరిస్తున్నటువంటిది జీవుడుగా ఉన్నటువంటి భావన, ఆ పరమాత్మగా ఉన్నటువంటిదేమో దీనికి అంతటికి కారణమైనటువంటి వస్తువుగా ఉన్నది. ఈ రెండింటి ఉనికి పోయినటువంటి స్థితిలో ఉన్నదానికి ఏ ఆవరణ లేదు. ఆవరణ రహితమైన, ఆవరణ దాటిపోయిన తర్వాత ఉన్నటువంటి స్థితి లేకపోతే ఆవరణం ఇట్లుందని చెప్పడానికి ఏ ఉనికి లేదు. ఆ ఉనికికి కూడా చెప్పడానికి, నిర్వచించడానికి కూడా లేడు, నిర్వచించేవాడు కూడా లేడు, నిర్వచనం చెప్పేది కూడా లేదు. నిర్వచనమే లేదన్నామంతే. అక్కడ ఏముందంటే నిర్వచనమే లేదు. నిర్వచనం చెప్పడానికి ఉనికి ఉండాలి, ఉనికి ఉంటే నిర్వచనం ఉంది. ఉనికి లేదు, ఉనికి కారణమైన ఆవరణము లేదు, నిర్వచనం కూడా లేదు. నిర్వచనం చెప్పడానికి ఏ దానికైనా సరే దానికి లక్షణాలు ఉండాలి. లక్షణాలు ఉంటేనే నిర్వచనం చెబుతావు. విలక్షణమైనది అన్నారు. విలక్షణం అంటే లక్షణాలే లేవేవిను, అన్నిటికీ విలక్షణంగా ఉంది అంటే అది ఒక ప్రత్యేక లక్షణం ఉంది. ఆ ప్రత్యేక లక్షణం కూడా చెప్పడానికి వీలు లేనిదిగా ఉంది. చెప్పడానికి ఉనుకుంటేనే వీలు. కాబట్టి నిర్వచనం లేదు అన్నామంతే. అలాగే అక్కడి నుండి బయటకు వచ్చేసాడు. అప్పుడు ఏమని నిర్వచించాలి? ఆవరణలోంచి బయటకు వచ్చిన వాడు ఏమని నిర్వచించాలంటే లేనివాడని, అంతే.
లేనివాడయ్యాడు. కూటస్థ స్థితిలో ఉన్నటువంటి దాంట్లోనేమో కూటస్థ బ్రహ్మగా ఉన్నటువంటి సాక్షిగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. అటు నుంచి ఇంక బయటికి వెళ్ళాడు అనుకో, సాక్షిగా కూడా లేడు. సాక్షిగా అంటే గుర్తెరుగుతూ అప్పటి వరకు గుర్తెరిగాడు, దీన్ని దాన్ని రెండింటిని గుర్తెరిగినటువంటి స్థితిలో నుంచి కూడా గుర్తెరిగేదే లేకుండా గుర్తురహితమైనటువంటి స్థితిలోకి పోయినాడు, బయటికి పోయినాడు అటు నుంచి, ఆ సాక్షిలో నుంచి. అప్పుడు ఏమని నిర్వచించాలి? ఇంకా ఏమని నిర్వచించేది ఏముంది? ఏమని నిర్వచించేది? ఈ సాక్షిగా ఉన్నప్పుడైనా దీనికి ఆధారంగా ఉండి అన్నిటినీ తెలుసుకునే స్థితిలో ఉండేదాన్ని నిర్వచించావు. ఇంకా లేనివాడైనటువంటి వాడయ్యాడు. లేనివాడు అనాలి అంతే. పదము ఎందుకని వాడారు లేనివాడంటే? ఏమని చెప్పేకి నిర్వచించేకి లేదు కదా, ఏమయ్యాడని. లేనివాడయ్యాడు, అంతకుమించి చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకని అంటే కూటస్థ స్థితిలోనే శబ్ద బ్రహ్మము లేదు. కూటస్థ స్థితిలో ఉన్నదానికి కూడా శబ్ద బ్రహ్మముగా లేదు. ముందు అవ్యక్తములో నుంచి వ్యక్తం కావడానికి కారణమైన స్థితిలో ఉంది. కూటస్థ స్థితిలోకి పోయినిచ్చి కూటస్థ సాక్షిగా ఉన్నది ఏమిగా ఉంది అంటే అంతకుముందు వ్యక్తం కావడానికి ఏ స్థితిలో ఉందో ఆ అవ్యక్త స్థితిలో ఉంది. కాబట్టి మొన్న నువ్వు అడిగావు కదా, నూతిలోంచి వస్తుంది ఏమిటని గురువు అడుగుతున్నాడు శిష్యుడిని. నువ్వు అడిగితే కదా ఆ నూతిలో నుంచి వస్తుంది ఏమిటని. వెనక్కి పోయింది, పోయి 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 ఎక్కడికి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే నిశ్శబ్దం అయిపోయింది. శబ్దంగా పరిణమించే చోటు నుంచి వెనక్కి పోయే కొద్దీ కొంచెం సేపు అయ్యేటక్కడికి అక్కడి నుంచి మరలా కిందికి రావాలి. తెలివి రావడానికి 2-3 రోజులు టైం పడుతుంది. అప్పుడు బయటకు వస్తే చెప్పగలుగుతావు, వివరించగలుగుతావు. ఎక్కడికి పోయింది? శూన్య స్థితిలోకి పోయి మాట్లాడలేని మాట చెప్పలేని స్థితిలోకి అక్కడ పోయింది. నిశ్శబ్దం అయిపోయింది. ఆ నిశ్శబ్దం అయిపోయింది, మళ్ళా నిశ్శబ్దం అనేది శబ్దం కావడానికి అక్కడి నుంచి మరలా కిందికి రావాలి. తెలివిరా రావడానికి 2-3 రోజులు టైం పడుతుంది. అప్పుడు బయటకు వస్తే చెప్పగలుగుతావు, వివరించగలుగుతావు, మాట్లాడగలుగుతావు. అలాగే ఉండిపోతావు. అప్పుడు ఏమవుతావు? ఎవరైనా కోమా స్థితిలోకి పోయినావు అనుకో, ఏం మొత్తం లేకుండా రహితమైపోయినట్టు స్థితిలో కొన్నేళ్ళు మళ్ళా వచ్చిందనుకో, మళ్ళా వస్తానే మళ్ళా అదంతా వెంటనే రాదు. ఇంకా వెంటనే నిమిషం లోపలే పాత జ్ఞాపకాలు స్మృతులు ఏమేమి ఉన్నాయో అవన్నీ రావు. మళ్ళీ ఏదైనా వచ్చి కదలిక జరగాలి. కదలిక జరిగి దానికి రాపిడి పెట్టి చుట్టూ వచ్చిన వాళ్ళు అప్పుడు ఇట్లా ఇప్పుడు ఇట్లా ఇవన్నీ జరిగిండే విషయాలన్నీ కొంచెం కొంచెంగా గుర్తించగలిగే స్థితి వస్తుంది. బయటికి వస్తే ఏమైంది? వ్యవహరించగలుగుతున్నావు, చెప్పగలుగుతున్నావు. ఆ దాంట్లో నుంచి బయటకు వస్తే అవతలికి పోయినటువంటి స్థితిలో ఎట్లా లేవో నువ్వు లేనటువంటి స్థితిలోకి పోయి మళ్ళా వచ్చినప్పుడు ఈ వ్యవహారం అనేది చెప్పగలిగే దాంట్లోకి వస్తేనే చెప్పగలుగుతున్నావు, మాట్లాడగలుగుతున్నావు. అట్లాగే ఉండిపోయావు. అప్పుడు ఏమవుతావు? అప్పటి నుంచి అక్కడే పడిపోతుంది. అప్పుడు వాడికి మళ్ళా మనసు వచ్చింది, మనసు పనిచేసింది, వ్యవహారం అంతా చెప్పింది. ఈ మధ్యలో కొంత వ్యవహారం లేదు కాబట్టి అదేమీ లేదు, అది గుర్తుగా పోయి విషయంగా చేరలే మనసులోకి. అది చేరలేదు కాబట్టి దాని గురించి ఏం చెప్పలేడు. ఆ మధ్యలో లేని స్థితిలో ఏం జరిగిందంటే ఏం జరిగిందో ఏమి తెలుసు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మనసులోకి వచ్చాడో, మనసు పనిచేసిందో మళ్ళా అన్నీ వచ్చినాయి. కాబట్టి ఏం చెప్పగలము? అప్పుడు వాడికి మనసు పనిచేస్తోందని, వ్యవహారం ఉందని చెప్పగలమా? అంతకుముందు లేదు కదా. ఇలా చెప్పారు, పరాపశ్యంతి మధ్యమ వైఖరి. ఇలా వెనక్కి వెళ్ళిన వారు చెప్పారు పరాపశ్యంతి మధ్యమ అనేటువంటి స్థితిలో. పరాస్థితిలో, పశ్యంతి స్థితిలో, మధ్యమ స్థితిలో ఉన్నటువంటి వైఖరిని చెప్పారట. ఎట్లా వెనక్కి వెళ్ళిన వారు చెప్పారు. ఎట్లా వస్తుందో దిగి మాట ఎట్లా ఉడిగిపోతుందో తెలిస్తే మాట ఎట్లా వచ్చిందో తెలుస్తుంది. మాట ఉడిగిపోవడం తెలియదుగా నీకు. అసలు నీకు మాట ఎట్లా పోయింది అనేది తెలియదు కదా. మాట ఎట్లొచ్చిందో తెలుసు. ఆ మాట ఎట్లొచ్చింది? ఆ శబ్దం అనేది ఉత్పన్నమైన తర్వాత ఓ వస్తువుగా ఉన్న దాంట్లో చేరి అక్కడ కదలికలు జరిగినటువంటి దాంట్లో నుంచి శబ్దం వచ్చి శబ్దంలోంచినే మాటను మళ్ళా రూపొందించుకున్నాడు. మాటే లేదు. మనిషి మొదట్లో పుట్టినప్పుడు ఇతర పశుపక్షాది జీవులన్నీ ఏ విధంగా అరిచినాయో కేవలం శబ్దం అనేది, శబ్దంతో అరిచినాయి. దాన్ని బట్టి గుర్తు ఎరిగినారు అందరూ. ఊరికే శబ్దాన్ని బట్టి ఆ చేసేటువంటి
ఆ ఊరికే చూపించే చేష్టలు ఆకారాలను బట్టి ప్రవర్తించినాడు. కాబట్టి ఆ ప్రవర్తించిన దాంట్లో వస్తున్న శబ్దాన్ని మాటగా మలిస్తే నేను ఒక మాట చెప్తే ఆ మాట వాళ్ళకి అర్థమవుతుంది. రా ఇటు రా అంటే ఇక్కడికి రమ్మని, అటు పో అంటే అక్కడికి బొమ్మని. ఈ పదాలన్నింటినీ వీడు సృష్టించుకున్నాడు, జీవుడుగా ఉన్నవాడు ఉత్త శబ్దంగా ఉన్న దాంట్లోంచి. కాబట్టి మాట ఎట్లొచ్చిందో ఎక్కడి నుంచి వస్తుందో తెలిస్తే మాట ఎట్లా వచ్చిందో తెలుస్తుంది. మాట ఉడిగిపోవడం తెలియదు కదా. మాట ఉడిగిపోవడం తెలియాలంటే ఇప్పుడు మౌనం సాధన అవ్వాలి. మాట ఉడికిపోవడం తెలవాలంటే మాట్లాడేటువంటి మాటలో నుంచి విరమించబడినటువంటి మౌనం స్థితిలోకి రావాలి. మాట లేనట్టి బయలున మాట కలిగినంట మాయ కదయ్యా. వినుట అది వినుట వచ్చింది. మాట లేనట్టి బయలున్న మాట కలిగిననుట వినుట మాయ గదవి మాయ ఆ. గదయ్యా. మాట మాయ అయితే మాయను, మాటను మాట్లాడి మనము మానవుల మౌలను. ఆ. మాట అదే మాట మాట్లాడి తెలుసుకున్న తర్వాత మాట్లాడి ఇవన్నీ చర్చించి దీన్ని మానేద్దాం. మానేయడం అంటే మౌనం చెందమని చెప్తున్నాడు కదా. ఏ మౌనము? మాటే లేదు, ఇంకా మాట్లాడేది లేదు. మాట లేనటువంటి మా ఏ మనసులో మాట మాట్లాడుకుంటుంది అది. పెదవులు కదిలించి శబ్దం చేయకపోయినప్పటికీ నేను నిశ్చలంగా ఉన్నాను, ఇక్కడ కూర్చున్నా సమాధి స్థితిలో ఇట్లున్నాను అన్నప్పటికీ ఆ ధ్యానం చేసేటప్పుడు ఆ ధ్యాన స్థితిలోకి మనసును లగ్నం చేసినప్పటికీ మనసు అనేది దాంట్లోకి పోతుంది. కాబట్టి మనసు రహితమైనటువంటి నిర్వాసన మౌనముద్రా స్థితిలో మాత్రమే వాసన లేనటువంటి బయలు స్థితిని పొందాడు అని భావించవలసి వస్తుంది. కాబట్టి ఎంత లోతుగా వెళ్ళాలి మౌనం అంటే? దాటాలంటే మహాకారణం దాటాలి. ఈ సాధన ఎంతగా చేయాలంటే మౌనంగా ఉండే సాధన చేయాలి. ఆ మౌనం ఎక్కడికి పోవాలంటే మహాకారణమైనటువంటి దాన్ని కూడా దాటాలి. ఈ సృష్టికి కారణమైనటువంటి మహాకారణాన్ని కూడా దాటి నీకు నీ యొక్క లయస్థానం ఏమిటో, నువ్వు లయం ఎక్కడ చెందాలో ఆ స్థితికి పోవాలి. ఇంకా ఆ లయస్థానంలో ఏమీ లేదు, ఇంక మాటే లేదు, మాటకు కారణమైనటువంటి మనసు లేదు. తెలిసిపోతుంది కదా అప్పుడు కదా బయటకు వస్తే తెలిసేది. పరాపశ్యంతి మధ్యమ వైఖరి అనేది ఏది అని. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది వైఖరి వాక్కు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నదేమో పదాలు కల్పించుకున్నాం, పదాలు సృష్టించాం, ఆ పదాల యొక్క అర్థం సృష్టించినాం. కాబట్టి ఇతమిత్తమైనటువంటి శబ్దం మన నోట్లో నుంచి వస్తుంది. దీన్ని వైఖరి వాక్కు అంటే నిర్ణయించబడినటువంటి వాక్ ఇది. అంతకుముందు ఉన్నటువంటివి పరావాక్కుగా ఉన్నది కేవల శబ్దంగా ఉంది, పశ్చంతి వాక్తుగా ఉన్నది అది తెలియడానికి కారణమైనటువంటి తెలివిగా ఉండవచ్చు, కానీ పూర్తి సంపూర్ణమైనటువంటి వైఖరి వాక్కుగా లేదు. వైఖరి వాక్కుగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నదే వైఖరి వాక్కు. కాబట్టి నేను 24 గంటలు 34 గంటలు ఏం మాట్లాడలేదండి, పవర్ కట్లో ఉన్నాం అంతే. అలా తాత్కాలికంగా ఉండిపోయింది అంతే. మళ్ళా మాట్లాడుతున్నావా లేదా వరుస పెట్టి? అదంతా నాగార్జున సాగర్లో గేటు పెట్టే వరకు నీళ్ళు లేవప్ప, ఏం లేవంటే వస్తానే నిండిపోయింది. మళ్ళా నిండిపోతానే మళ్ళీ తీశారు. మళ్ళీ అంతకుముందు దాచుకున్న ప్రవాహం అంతా ఒక్కసారి వచ్చేసింది. ఇంకా అట్లా 24 గంటలు 34 గంటలు ఏం మాట్లాడలేదు అని అంటే ఏం లేదు అంతే. కాసేపు పవర్ లేకుండా అయిపోయింది అంతే. మళ్ళీ పవర్ వస్తానే మళ్ళీ మామూలు అయింది. అలా ఉండిపోయింది అంతే. ఎందుకు ఉండిపోయిందంటే బాహ్యంగా ఏదో చెప్పుకుంటాం కానీ ఆవిడికి అలా అయింది ఇలా అయిందని. దుఃఖం వచ్చింది, కోపం వచ్చింది, అన్నీ కూడా ఎక్సెప్షనల్ థింగ్స్ అన్నీ కూడా వచ్చినాయి. ఆ ఉనికి కోల్పోయే దశలో ఉన్నాడా? ఆ ఉనికి కోల్పోయే దశలో ఉన్న వాడికి కూడా శరీరం ఉందా లేదా? అప్పుడు ఉంది. కానీ వాడికి శరీరం ఎలా ఉంది అంటే ఆ ఉనికి కోల్పోయినటువంటి ఉనికి ఆవరణ రహితమైనటువంటి తాను రహితమైనటువంటి గురుబోధ పొందినటువంటి వాడు, అచల స్థితిని భావనలో చెందినటువంటి వాడు ఏ స్థితిలో ఉన్నాడు? అంతకుముందు పోయినటువంటివన్నీ అంతకుముందు వ్యవహరించినప్పుడు అన్నీ వచ్చినాయి, సర్వము కలిగినాయి, దుఃఖం కోపం సర్వం కలిగినాయి. అవన్నీ కూడా ఉన్నటువంటి ఎక్సెప్షనల్ థింగ్స్ అవన్నీ ఉన్నాయి. ఎప్పుడు ఉనికి ఉన్నప్పుడు ఉన్నాయి. ఉనికి కోల్పోయిన వాడు, ఉనికి కోల్పోయే దశలో ఉన్నటువంటి వానికి ఇక్కడ కూడా ఉన్నవానికి ఏమైంది? శరీరం ఉందే లేదంటే శరీరం ఏముంది, కానీ వాడికి శరీరం ఎలా ఉంది? ఆ అచల పరిపూర్ణ గురువు చేత తాను రహితమైనటువంటి తన రహితాన్ని తెలుసుకున్నటువంటి వానికి ఎట్లుంది శరీరము? శరీరమేమో ఉంది. ఎట్లుంది అంటే నిమిత్త మాత్రంగా ఉంది.
ఉందా అంటే చూసే వాళ్ళకు ఉంది, వాని భావనలో లేదు. శరీరం లేదు, దాంట్లో గుర్తెరిగి చేస్తున్నటువంటి అయస్కాంత శక్తిగా ఉన్నటువంటి శక్తి స్వరూపంగా దిగి వచ్చినటువంటి జీవుడైనది దానికి కారణమైన బ్రహ్మాండ కారణాన్ని కూడా ఛేదించుకొని అవతలికి పోయినటువంటి వారికి నిమిత్త మాత్రంగా ఉంది, అశరీరంగా ఉంది. అట్లుంది శరీరం ఉంది కానీ అశరీరంగా ఉంది. కాబట్టి ఇది పూర్తి చేశారు ఇక్కడికి. ఈ ఇది పూర్తి చేయాలని 5 నిమిషాలు 8 నిమిషాలు ఎక్కువైంది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః అని చెప్పారు. దీన్నంతటి నాగమణి గారు విశాఖపట్నంలో నాగమణి గారు వ్యాఖ్యానం చెప్తున్నదంతా రికార్డు చేసుకుని మళ్ళీ దీన్ని పుస్తక రూపంలో పెట్టారు. పుస్తకం అంటే ముద్రించి పబ్లిష్ కాలే, ఇదేమి ప్రచురించబడిన బుక్ కాదు, వ్యాఖ్యాన గ్రంథంగా తయారు చేసి వారు నాగమణి గారి నెట్లో పెడితే మనం డౌన్లోడ్ చేసుకొని చదువుకున్నాం. అర్థమై ఉంటుంది బాగానేను. మళ్ళా విశదీకరణగా చర్చ చెప్పుకుంటే అందరికీ అర్థమైపోతుంది సులభంగా. అన్నయ్య ఏం చెప్పాడంటే ఈ మధ్యలో వచ్చిన ఇంగ్లీష్ పదాలను కూడా నీకు సాధ్యమైనప్పుడు మొత్తం మార్చి మళ్ళీ కూడా దీన్ని తెలుగులో టైప్ చేస్తే మనం చూసుకోవడానికి అని సంజీవ్ అన్నయ్య నిన్న ఫోన్ చేసిండే. కాబట్టి ఎప్పుడైనా టైం సరిపోయినప్పుడు నాకు హైదరాబాద్లో ఉన్నప్పుడు కొంచెంగా మొత్తంగా మార్చి దీన్ని అంతా తెలుగులోనే వచ్చేటట్టు మార్పు చేస్తాను. జై గురు, అందరికీ జై గురు. మంగళం చెప్పండి. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు. జై జై